వాక్యంలోకి వెళ్దాం. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఆదికాండము 48వ అధ్యాయము 8-9 వచనాలు. యోసేపు తన తండ్రి అయినాక యాకోబు గారి దీవెనలు తీసుకోవడానికి తన 2 కుమారులను వెంట పెట్టుకుని వెళ్ళిన సందర్భాన్ని మనం ధ్యానించుకుందాం. 8-9 వచనాల్లో ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు, చిన్న వయసులో యోసేపు ఏ విధంగా అమ్మబడ్డాడో, ఏ విధంగా హింసించబడ్డాడో, ఏ విధంగా చంపడానికి ప్రయత్నాలు చేశారో, ఏ విధంగా తన సొంత అన్నలు బానిసగా అమ్మివేశారో, యథార్థవంతుడైన యోసేపును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, యథార్థవంతుడైన యోసేపుకు దేవుడు ఏ విధంగా తోడై ఉన్నాడు. ఆదికాండం 39-40 అధ్యాయాలన్నీ చదివితే దేవుడు యోసేపుకు తోడై ఉండెను, దేవుడు యోసేపుకు తోడై ఉండెను అని రాయబడి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు, నీతిమంతుల పక్షంగా ఆయన ఉంటాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అమ్మివేయబడినటువంటి, పరవాసిగా వెళ్ళినటువంటి, శరణార్థిగా వెళ్ళినటువంటి ఆ ఐగుప్తు దేశంలో దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. ఎందుకంటే యోసేపు దేవుని కోసము భయంతో, భక్తితో జీవించిన వాడు. దేవుని స్తోత్రం. సాతాను ఎంత శోధించినా, ఎన్ని పాపము చేసే అవకాశాలు వచ్చినా, ఎదిరించకూడని మనుషులను కూడా ఎదిరించి సాతానుకు లోబడలేదు, లోకానికి లోబడలేదు, శరీరానికి లోబడలేదు. దేవునికి భయపడేవాడిగా ఒక ప్రత్యేకమైన కృపలను పొందుకున్నాడు యోసేపు భక్తుడు. యోసేపును చంపబోతే వాళ్ళ అన్నయ్యల అసూయతో చంపబోయినప్పుడు పెద్ద అన్నయ్య రూబేన్ అడ్డబడి ఆపు చేశాడు. సరే, వాళ్ళ నుంచి తప్పించడానికి అన్నట్టుగా ఇష్మాయేలీలు ఆ మార్గంలో వెళ్తుంటే వాళ్ళకి అమ్మివేసి పంపించేశాడు. ఆ తర్వాత యోసేపు పొతిఫర్ ఇంట్లో బానిసగా పనిచేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి చెరసాల్లోకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఆ చెరసాలలో నుంచి దేవుడు అద్భుతం చేసి ఆ దేశ రాజు అయిన ఫరో యొక్క కుడి భుజం లాగా 2వ స్థానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. చాలా సంవత్సరాల తర్వాత దేశంలో కరువు వచ్చినప్పుడు యోసేపు ఇంటివారు, ఇశ్రాయేలు అనగా యాకోబు, యోసేపు తండ్రి, వీరందరూ కూడా ఐగుప్తులో ధాన్యం దొరుకుతుంది, ఐగుప్తులో ఆహారం దొరుకుతుందని చెప్పి ఐగుప్తుకి ప్రయాణమయ్యారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు, మనందరికీ తెలిసినటువంటి ఈ చరిత్ర కాబట్టి ఇప్పుడు మన అంశంలోకి వచ్చేద్దాం. యోసేపు వారందరినీ చేరదీశాడు, ఆదరించాడు, పోషించాడు, సంరక్షించాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, తండ్రిని గౌరవించాడు. ఈ వాక్యంలో చూస్తే మొదటి వచనంలో 48వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే యోసేపు తండ్రి అయిన ఇశ్రాయేలు కాయిలా పడి ఉన్నాడు, అనగా అనారోగ్యంతో ఉన్నాడు అంటాడు. ఏమంటున్నాడు? ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడు అతడు మనష్షే, ఎఫ్రాయిములను తన 2 కుమారులను వెంటబెట్టుకుని పోగా. హల్లెలూయా. నా తండ్రి యోసేపు పెద్ద అధికారి కాబట్టి, యోసేపు ప్రధానమంత్రి కాబట్టి ఆయనకు కౌరెళ్ళింది, మీ తండ్రి కాయిలాగా ఉన్నాడు, మీ తండ్రి అనారోగ్యంగా ఉన్నాడు, నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు, కళ్ళు సరిగ్గా కనబడటం లేదు, మంచం మీదే ఉన్నాడు, ఓపిక లేదు. అప్పుడు యోసేపు తన పెద్ద కుమారుడైన మనష్షేను, చిన్న కుమారుడైన ఎఫ్రాయిమును వెంట పెట్టుకుని తండ్రి దగ్గర తీసుకెళ్ళాడు. ఎందుకు తెలుసా? తండ్రి యొక్క ఆశీర్వాదం కోసం. దేవుని స్తోత్రం. ఫాదర్స్ బ్లెస్సింగ్. దైవజనుడైన తండ్రి, నీతిమంతుడైన తండ్రి, దేవుడు పిలుచుకున్న తండ్రి. హల్లెలూయా.
ప్రియదేవుని బిడ్డ, దేవుని సేవకుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని పిలిపించుకున్నాడు. ఆ యాకోబు యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని, ఆయన హస్త నిక్షేపణతో తన ఇద్దరు కుమారులు కూడా దీవించబడాలని ఆశతో తీసుకుని వెళ్ళాడు యోసేపు భక్తుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, తండ్రులు 45వ కీర్తన 16 వాగ్దానం చూడండి. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులు ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులు ఉంటారు. కాబట్టి నీ పితరుల ఆశీర్వాదం నీ కుమారుల మీదకి రావాలి. దేవుని స్తోత్రం. నీ పితరుల దీవెన నీ పిల్లల మీదకి వస్తుంది. నీ పిల్లల్లో నీ తండ్రిని చూసుకుంటావు, నీ పిల్లలలో నీ తల్లిని చూసుకుంటావు. అచ్చం మా అమ్మలా ఉంది, అచ్చం మా నాన్నలా ఉన్నాడు. మా బ్లెస్సింగ్ చిన్నప్పుడు మేము ఒకసారి నేను వాడు కారులో వెళ్తున్నాం. చాలా కబుర్లు చెప్పేవాడు చిన్నప్పుడు, ఇప్పుడు చెప్పడం మానేసాడు, సిగ్గుపడుతున్నాడు అన్నిటికీ. చాలా గడుసుగా ఉండేవాడు, వండర్లాగా. ఒకసారి కారులో వస్తుంటే అన్నాడు, డాడీ పెద్దయ్యాక నా కొడుకు పుడితే జ్యోతి ఆనంద్ అని పేరు పెట్టాలి కదా అన్నాడు. చాలా దూరం ఆలోచించాడు వీడు అనుకున్నా. అయితే పెళ్ళి అయిపోద్ది అనమాట నీకు అన్నా. దేవుని స్తోత్రం. పితరులకు ప్రతిగా కుమారులు ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన పితరులను మన కుమారులలో చూసుకుంటాం. పితరులు వెళ్ళిపోతారు కొంతకాలం, అయితే పితరులు మనతో సమానంగా ఆయుష్కాలం ఉండదు వాళ్ళకి. కాబట్టి కుమారులు పితరులకు ప్రతిగా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా పెద్ద కొడుకు పేరు రక్షణ్ అని పెట్టాను, పాప పేరు నీలం, అలాగే చిన్న కొడుకు పేరు పరంజ్యోతి. పితరులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో కుక్క పిల్లల పేర్లు పెడుతున్నారు, చాలా బాధగా ఉంటుంది. పిల్లలకి ఏం పేర్లు పెడుతున్నారు? టోనీ, స్నూపీ, జిమ్మీ, కుక్క పిల్లల పేర్లు పెడుతున్నారు. మంచి పేర్లు పెట్టుకోండి. దేవుని వాక్యంలో కనీసం మీ పితరుల పేర్లు కాకపోయినా మంచి అర్థం వచ్చే పేర్లు ఉంటాయి. దేవుని స్తోత్రం. మంచి అర్థం వచ్చే పేర్లు పెట్టుకోవాలి. అర్థం పర్థం లేని పేర్లు పెట్టుకునే తల్లిదండ్రులు ఎక్కువైపోయారు ఈ మధ్య. వాళ్ళ సొంత బుర్ర పనిచేయట్లేదు, వాళ్ళు గూగుల్ని అడుగుతున్నారు ఏం పేరు పెట్టుకోవాలో. కంప్యూటర్ని అడిగితే అది చెప్తుంది ఒక లిస్టు, అందులో నచ్చిన పేర్లు. ప్రియదేవుని బిడ్డ, దేవుడు మనకిచ్చిన పిల్లలు చాలా విలువైన వాళ్ళు, చాలా శ్రేష్టమైన వాళ్ళు. వాళ్ళని మనం దేవుని కోసం పెంచాలి. దేవుడికి ఒక రోజున లెక్కప్ప చెప్పాలి. మనం తండ్రి దీవెనలు తీసుకోవాలి. తండ్రి ఒక దైవజనుడు, తండ్రి ఒక అభిషక్తుడు, తండ్రి దేవుడు ఏర్పరచుకున్నవాడు అని, ఇశ్రాయేలు అనే ఒక గొప్ప దేశానికి మూల పురుషుడు కాబోతున్నాడు నా తండ్రి అని విశ్వాసముతో యోసేపు తన పిల్లలను తండ్రి అవసాన కాలంలో తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున తల్లిదండ్రులకు మనం ఏ స్థానం ఇస్తున్నాం? తండ్రికి మనం ఎంత గౌరవం ఇస్తున్నాం? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. నీ తల్లి చెప్పు బోధను. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించు. ఒబే యువర్ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్. నీ తల్లి చెప్పు బోధను. వాళ్ళు నీకంటే తక్కువ చదువుకున్న వాళ్ళైనా సరే, హల్లెలూయా, వాళ్ళు నీకంటే అన్ని విషయాల్లో తక్కువగా కనిపించినా సరే, నీకంటే చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా సరే, నీకంటే పేదరికంలో ఉండే ఒకవేళ దేవుడిని ఎక్కువ ఆశీర్వదించినా సరే, నీ తండ్రి ఉపదేశమును ఆలకించు. నీ తల్లి బోధను త్రోసివేయవద్దు.
దేవుని వాక్యం చెప్తున్న ఆజ్ఞ ఇది. సామెతలు 23వ అధ్యాయం 22వ వచనం. నీ తండ్రి ఉపదేశం అంగీకరించు, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయవద్దు. 24 కూడా చూద్దాం వచనం. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. హల్లెలూయా. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది. తర్వాత ఏమంటాడు? గలవానిని కనినవాడు వాని వలన జ్ఞానము గలవానిని కంటే వాని వలన ఆనందము పొందును. ఆనందం పొందుతాడు. దేవుని స్తోత్రం. జ్ఞానం అంటే కేవలం బాగా చదివించడం కాదు. జ్ఞానం అనగా భయభక్తులు కలిగి జీవించటం, వాక్యానుసారంగా జీవించటం, బైబిల్ ప్రకారం జీవించటం, దేవుని యందు భయభక్తులు కలిగి మన పిల్లల్ని పెంచడం అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం అని దేవుని సన్నిధిలో తెలియజేస్తున్నాను. జ్ఞానం గలవాళ్ళుగా మన పిల్లలు ఉండాలంటే తల్లిదండ్రులు ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా పెంచాలి బైబిల్ చెప్తుంది. సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం. త్రోవను వానికి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. బాలుడు నడవవలసిన త్రోవ, త్రోవ మార్గం, వే. నేనే మార్గం అన్నాడు యేసయ్య. హల్లెలూయా. నీతి మార్గములలో నడవాలని 23వ కీర్తనలో మంచి కాపరి మనల్ని నీతి మార్గములలో నడిపిస్తాడని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. బాలుడు నడవవలసిన నీతి మార్గాన్ని చిన్న వయసు నుంచి నువ్వు వానికి నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుని వాగ్దానం ఇది. ఈ మధ్య వైఎస్ విమలారెడ్డి గారు మన సంఘంలో పాస్టర్ల మీటింగ్లో వాక్యం చెప్పారు. ఆవిడ చిన్న వయసులో భయభక్తులతో పెంచబడ్డారట. వాళ్ళందరూ 3-4 తరాల నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీస్, కడపలో, పులివెందుల్లో అందరూ కూడా భయభక్తులతో పెంచబడ్డారు. తర్వాత ఆ పూర్వకాలం ఆ రోజుల్లో మరి వాళ్ళ కులం నుంచి ఎవరినో రెడ్డిని పెళ్లి చేసుకుని ఆమె నూజువీడి దగ్గర గణపవరం అనే జమీందారులు ఆ ఊర్లో ఆయన పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చాక ఆరాధన చేసుకోవడం లేదు, ప్రార్థన చేసుకోవడం లేదు, విగ్రహారాధకులను చేసుకున్నారు. అయినప్పటికీ విగ్రహారాధన ఎప్పుడు చేయలేదని ఆమె సాక్ష్యం ఇచ్చింది. దేవుని స్తోత్రం. అయితే తర్వాత భర్త చిన్న వయసులో చనిపోయాడు ఆమెకి. అయినప్పటికీ కూడా అత్తవారు ఎంతో ప్రేమతో ఆమెను వాళ్ళతో నిండిపోమని బతిమాలారట. ఆమె చాలా సంవత్సరాలు వాళ్ళతో నిండిపోయింది. అమ్మ నువ్వు కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావని చెప్తే ఆ కోడలు అత్తగారింట్లో నిండిపోయింది. ప్రియదేవుని బిడ్డ, అయితే 15 సంవత్సరాల క్రితం మళ్ళీ ఆమె హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆమె బాగా ప్రార్థనలో గడపడం, భక్తిగా జీవించడం, వాక్యంలో లోతైన అనుభవం సంపాదించుకోవడం, ఎన్నో థియోలాజికల్ కోర్సెస్ చేసి, వేదాంత విద్యలు చేసి, బీటీహెచ్లు, బీడీలు, ఎండీలు, డాక్టరేట్, నిజమైన డాక్టరేట్ చేసింది ఆవిడ. హల్లెలూయా. అన్నీ చేసి సువార్థికురాలుగా గత 15 ఏళ్ళుగా రాష్ట్రం అంతా ఆమె తిరుగుతుంది. ఇంత పెద్ద వయసు, 70 ఏళ్ళ వయసు ఆవిడకి ఇప్పుడు. హల్లెలూయా. ఆమె చెప్పే సాక్ష్యం ఏంటంటే, చిన్నప్పుడు నన్ను భక్తిలో పెంచారు కాబట్టి మధ్యలో నేను బయటికి వెళ్ళిపోయినా, మధ్యలో నేను లోకంలోకి వెళ్ళిపోయినా మళ్ళా దేవుడు నన్ను తగిన సమయంలో తీసుకొచ్చాడు. హల్లెలూయా. పాస్టర్లందరికీ ఆవిడ చెప్పింది, మన పిల్లల్ని మనం భక్తిలో పెంచితే ఒకవేళ లోక సంబంధంగా వాళ్ళు వెళ్ళిపోయినా, కొంతకాలం సాతానుడు శోధించినా, మళ్ళా రైట్ టైంలో దేవుడు ఏం చేస్తాడు, తిరిగి తీసుకొచ్చేస్తాడు. తప్పిపోయిన కుమారుని తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి చిన్న వయసులో వారికి వేసిన ఆ విత్తనాలు పునాది, దాని మించి పునాది బలమైందైతే ఎవడో కూడా ఏమీ చేయలేడు. హల్లెలూయా. హల్లెలూయా. వేరు లోతుగా ఉండాలి. లోతైన వేరుంటే నువ్వు పైన ఎంత పీకినా మళ్ళా మొలిసిపోతూ ఉంటుంది ఆ యొక్క చెట్టు. దేవునికి స్తోత్రం. ప్రియదేవుని బిడ్డ, ఆ విధంగా దేవుని పిల్లల్ని భక్తిలో పెంచాలి. సామెతల 13వ అధ్యాయం చెప్తుంది, బెత్తము వాడని వాడు తన కుమారునికి
విరోధి. నిన్న రాత్రి గట్టిగా వర్షం కురుస్తుంది. అయ్యో రేపు ఆదివారం ఆరాధన. రాత్రి అందరం మోకరించి ప్రార్థన చేసాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఉపవాసం చేశారు మా పిల్లలు. ఎందుకంటే మన శుక్రవారం ప్రయాణం వల్ల చేయలేకపోయారు కాబట్టి నిన్న రాత్రి వారు ముగ్గురు ఉపవాసం చేశారు. 12 గంటలకి వంట తినేశాడు అనుకోండి. అయితే ప్రార్థన చేసాం, దేవా వర్షాటంకం లేకుండా రేపు ఆరాధన దీవెనకరం జరిగించండి, వర్షాటంకం లేకుండా జరిగించమని ప్రార్థన చేసినప్పుడు హల్లెలూయా. ఏం నేర్పిస్తున్నాం మేము పిల్లలకి? దీనివల్ల ఏం జరుగుతుంది? పొద్దున్నే లేచి వాళ్ళు ఎండ చూసేసరికి ఏమొస్తుంది వాళ్ళలో? విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. రేపు మేము ముసలిలో అయిపోవచ్చు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఇంకో చోటుకి వెళ్ళిపోవచ్చు, ఇంకో చోట సేవ చేయొచ్చు. కానీ మా అమ్మా నాన్న మాకు నేర్పించింది ఏంటి? వాళ్ళ విశ్వాసాన్ని మాకు వారసత్వంగా ఇచ్చారు. దేవుని స్తోత్రం. వారి అభిషేకాన్ని మాకు వారసత్వంగా ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని బిడ్డలమైన మనము మన పిల్లలకి ఏం వారసత్వాన్ని ఇస్తున్నాం? ఎంతసేపు ఆస్తుల గురించి మాట్లాడొద్దు, ఎంతసేపు డబ్బు గురించి మాట్లాడొద్దు, ఎంతసేపు ఎలా సంపాదించాలరా, ఎంత సంపాదించావురా అని అడగొద్దు పిల్లల్ని. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? ఎంతసేపు గొప్ప చదువుల గురించే కాదు. రేపొద్దున్న మీరు ముసలోళ్ళు అయిపోయాక వాళ్ళకి నిజంగా డబ్బు పిచ్చి పట్టేస్తారు. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం? డబ్బు 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 సంపాదించకపోతే వేస్ట్. ఇదే నేర్పించే తల్లిదండ్రులు కొంతమంది చూసాను నేను కాబట్టి చెప్తున్న అనుభవంతో. కాబట్టి మీరు ముసలోళ్ళు అయిపోయాక వాళ్ళు డబ్బు పిచ్చితో ఉండిపోతారు. మిమ్మల్ని తీసుకెళ్ళి మన పడాల్లో ఉంది ఓల్డేజ్ హోమ్, అక్కడ చేర్చేస్తారంతే. కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి, భయం వేయాలి మీకు కూడా, యవనస్తులైన తల్లిదండ్రులు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యానుసారంగా మన కుటుంబం ఉండాలి. అబ్రహాము తన పిల్లలకు ఆజ్ఞాపిస్తాడు కాబట్టి అబ్రహామును అంత గొప్పవాడిని చేశాను నేను అంటాడు. ఆదికాండం 18వ అధ్యాయం 18, 19 వచనాలు చూస్తే అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమి మీద వంశాలన్నీ ఆశీర్వదింపబడును. హల్లెలూయా. నీ వల్ల 10 కుటుంబాలు దీవించబడి అంటే నీకెంత గర్వంగా ఉంటుంది, నీకెంత మామూలుగా నడవం మనం. హల్లెలూయా. మరి అటువంటప్పుడు ఒక వ్యక్తి వలన భూమి మీద వంశాలన్నీ దీవించబడ్డాయంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడై ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంతగా ఎందుకు దీవిస్తావు దేవా, ఎందుకు అబ్రహాం అంటే ఎంత ఇష్టం నీకు అని ఒకవేళ నీకు అనుమానం వస్తే, నీ మనస్సులో ప్రశ్న వస్తే 19వ వచనంలోనే దానికి జవాబు చెప్పేస్తున్నాడు ఆయన. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించుటకు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించును అని నేను అతని మనసు నాకు తెలుసు అన్నాడు దేవుడు. ఎందుకంటే తన తర్వాత కూడా దేవుని వాక్యము వారి నుంచి ప్రవహిస్తుంది. వారు వాక్యానుసారంగా జీవిస్తారు. 102వ కీర్తన 22వ వచనం చదువుదాం. మన పిల్లలకు మనం అన్నిటికంటే ముఖ్యమైనది మనం ఇవ్వాల్సింది ఏమిటో బైబిల్ చెప్తుంది. బైబిల్ ప్రకారం ఉంటేనే మనం క్రైస్తవులం. వచ్చు తరము తెలుసుకొనున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. వచ్చు తరము అనగా నెక్స్ట్ జనరేషన్, నీ ఒళ్ళో ఉన్న, నీ కౌగిట్లో ఉన్న నీ పిల్లలు, రాబోయే తరం వారికి తెలియబడాలి. దానికోసం ఇది రాయబడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నీతో పాటు నీ పిల్లల్ని కోరుకుంటున్నాడు నీ దేవుడు. వాళ్ళకి ఇష్టం లేదండి కాబట్టి వాళ్ళ గుడికి రారండి, లేకపోతే వాళ్ళకి వేరే ఇంపార్టెంట్ పనులు ఉన్నాయండి. దేవుని కంటే ఇంపార్టెంట్ పని ఏది కూడా ఎవరికి ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 4:10. ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినం గూర్చి వారికి తెలుపుము. పిల్లలకు తెలపమంటున్నాడు పని కట్టుకుని. పర్టికులర్గా దేవుడు చెప్తున్నాడు. ఇట్స్ వెరీ స్పెసిఫిక్.
నీ పిల్లలకు దేవుని కార్యాలు వివరించు. నీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో ఎప్పుడైనా నీ పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పావా? నీకు ఉద్యోగం ఎలా వచ్చిందో, నీ ఇంట్లో ఐశ్వర్యం ఎలా వచ్చిందో, నీకు మారు మనసు ఎలా వచ్చిందో, నీకు స్వస్థత ఎలా వచ్చిందో, ఇల్లు ఎలా కట్టావు, ఎంత కష్టపడి ఎన్ని ఉపవాసాలు చేసి, ఎంతసేపు నా కష్టం అంటూ ఉంటారు కొంతమంది. ఏమంటారు? దేవుడికి చెందాల్సిన మహిమను ఎక్కడికే దీనికి ఇస్తున్నారు. త్వరగా షెడ్కి వెళ్ళిపోద్ది బండి, జాగ్రత్త. అలా చెప్పుకుంటే త్వరగా షెడ్కి వెళ్ళిపోతుంది, పాటలన్నీ మారం చేసేస్తాయి. దేవుడికి చెందాల్సింది దేవుడికి ఇవ్వాలి మనం, దేవుని కృప వలన. హల్లెలూయా. ఏ మనిషి ద్వారానైనా దేవుడిని ఆశీర్వదిస్తే ఆ మనిషికి కూడా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, నీ పిల్లలకు వివరించు, నీ పిల్లలకు వివరించు. ఎంతసేపు నీ గురించి చెప్పుకోకు, నీ గొప్పలు చెప్పుకోకు, నీ దేవుని గురించి గొప్పగా చెప్పు. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో, నీ దేవుడు ఎంత ప్రేమ గల దేవుడో, నీ దేవుడు ఎంత క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడో, నీ దేవుడు ఎంత మంచి దేవుడో. హల్లెలూయా. నీ దేవుని మంచితనాన్ని గురించి ఎప్పుడన్నా నీ పిల్లలకు చెప్పావా? హల్లెలూయా. నీ పిల్లల్లో విశ్వాసం వృద్ధి పొందించే మాటలు నువ్వు చెప్తున్నావా? ఎంతసేపు అత్తగారి మీద, ఎంతసేపు ఆడపడుచుల మీద, ఎంతసేపు ఇదేనా? చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం విత్తనాలు వేస్తున్నాం మనం? హల్లెలూయా. బండ మీద కడుతున్నామా, ఇసుక మీద కడుతున్నామా వాళ్ళ జీవితాలు? మనం దేవుని చిత్తానుసారంగా మన కుటుంబాలు ఉంటున్నాయా లేదా మళ్ళీ మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, తండ్రి అయిన ఇశ్రాయేలు దీవెనల కోసం కుమారుడైన యోసేపు, 11వ కుమారుడైన యోసేపు తన 2 కుమారులను వెంట పెట్టుకుని వెళ్ళాడు. హల్లెలూయా. నా తండ్రి అవసాన కాలంలో ఉన్నాడు, నా తండ్రి చివరి రోజుల్లో ఉన్నాడు, నా తండ్రి దీవెనలు నా పిల్లలకు కావాలి. చెప్పాలంటే తండ్రి కంటే 100 రెట్లు గొప్పోడు యోసేపు. ఆ దేశంలో తండ్రి ఎవరు? అన్నీ పోగొట్టుకుని ఈ దేశంకి ఆహారం కోసం వచ్చిన బ్యాచ్ అది. ముసలి వయసులో ఆ దేశంలో కరువు వచ్చిందని చెప్పి, ఐగుప్తు దేశంలో ఆహారం ఉందని చెప్పి ఇక్కడికి వచ్చిన ఆ గుంపులో ఆ తండ్రి అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళని జాలిపడి వాళ్ళ మీద దయదలిచి ఉండనిచ్చాడు రాజుగారు అనుమతి తీసుకుని యోసేపు. హల్లెలూయా. హల్లెలూయా. నా దయ వల్ల బతికేవాడు, కానీ ఎవరి ఆశీర్వాదాలు కావాలి ఇప్పుడు? ఆ ముసలాయన రేపో మాపో వెళ్ళిపోయే ఆ యాకోబు గారి ఆశీర్వాదాలు నాకు నా పిల్లలకి కావాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు పనికిరానోడు, ఇంకా దేనికి పనికిరాడు, రేపో మాపో బకెట్ తన్నేస్తాడు. అదే కదా మన లాంగ్వేజ్. కొంతమంది తల్లిదండ్రులకి నిక్ నేమ్ పెట్టుకునే వాళ్ళు చూశాను నేను. తల్లిదండ్రులని చులకనగా నిక్ నేమ్స్ పెట్టి మాట్లాడుకునే పిల్లలు ఉంటారు. అది వాళ్ళకి ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే దేవుడు మనకు అధికారం ఇవ్వలేదు. దేవుని స్తోత్రం. ఎందుకు పనికిరాని ఆ ముసలాయన ఒక నులక మంచం మీద పడుకుని ఉన్నాడు. రేపో మాపో అని డేరాల్లో ఉన్నారు వాళ్ళు. తీసుకుని వెళ్ళాడు ఒక రాజుగారి స్థాయిలో ఉన్న యోసేపు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త. మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతున్నామేమో. ఈరోజు మనకు వచ్చిన ఆశీర్వాదంలో ఇశ్రాయేలు గారి పాత్ర ఉందని యోసేపు అనుకున్నాడు. కాబట్టే ఈరోజు నేనున్నానంటే నా తండ్రి వల్లనే, నా తల్లిదండ్రులకు నేను పుట్టడం వల్లనే. నా తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో గడిపేవారు కాబట్టే నేను జైల్లోకి వెళ్ళిన పొతీఫర్ భార్య నన్ను చంపాలని చూసినా దేవుడు మళ్ళా నన్ను తీసుకొచ్చి రాజుగా చేశాడు. హల్లెలూయా. నేను నీతిమంతుడే. ఈ నీతి ఎక్కడి నుంచి వచ్చింది? నా యొక్క తండ్రిలో నుంచి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యోసేపు జీవితాంతము కూడా కదల్చబడకుండా ఆ సింహాసనం మీద ఉన్నాడు. యోసేపు మళ్ళా పడిపోయినట్టు చరిత్రలో మనం చూడం. కొంతమంది పడిపోయిన వారు ఉన్నారు భక్తులు, కానీ యోసేపు
శేష జీవితం అంతా కూడా ఆ యొక్క రాజుగారి ప్రక్కన ఉన్నతమైన ప్రధాని హోదాలో జీవించాడు. తండ్రి ఆశీర్వాదం కోసం మనషే ఎఫ్రాయిం అనే ఇద్దరు కుమారులను తన తండ్రి 2 చేతుల కింద పెట్టి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ తండ్రి యోసేపును కూడా ప్రత్యేకంగా దీవించి పంపినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి ఆశీర్వాదాలు ఆదికాండం 27వ అధ్యాయంలోకి వెళ్తే, ఆదికాండం 27వ అధ్యాయంలో ఇస్సాకు ముసలి వయసులో ఒక కోరిక కోరాడు. 1 నుండి 4 వచనాలు చదువుదాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువగా అతడు, చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. హల్లెలూయా. దీని ముందు జనరేషన్కి వెళ్దాం. దీని ముందు జనరేషన్కి వెళ్తే సేమ్ అదే యాకోబు యాసావుల తండ్రి ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు. కంటి చూపు సరిగ్గా కాంటలేదు. తనకిష్టమైన పెద్ద కొడుకుని పిలిచాడు. వెళ్ళి, నా కుమారుడా, నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు, నా మరణ కాలము నాకు తెలియదు, కాబట్టి నాకు ఇష్టమైన వెళ్ళి వేట మాంసం పట్టుకొని వండుకొని వచ్చాయి. అప్పుడు నేను కడుపు నిండా తిని నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని స్తోత్రం. చనిపోయే ముందు ఇచ్చే ఆశీర్వాదం చాలా శ్రేష్టమైనది. నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే ఇతను వేటగాడు. ఏసావు మంచి బలాఢ్యుడు, వేటగాడు. యాకోబేమో ఇంట్లో ఎప్పుడు అమ్మ కొంగును పట్టుకుని ఉంటాడు. వంటగదులు అన్నీ చేస్తూ ఉంటాడు. వంటలు, ఉల్లిపాయలు తరగటం ఇవన్నీ వచ్చు యాకోబుకి. ప్రియదేవుని బిడ్డ, ఏసావేమో బయట వేటగాడు, అడవికి వెళ్ళి ఆహారం తేగలడు. తండ్రి కోరిక మీద ఏసావు బయటికి వెళ్ళిపోయాడు. ఈ మాటలు ఎవరు విన్నారు? తల్లి చాటు నుండి వింది. దేవుని స్తోత్రం. తల్లి అనుకుంది, తల్లికేమో చిన్న కొడుకు అంటే ఇష్టం, తండ్రికేమో పెద్ద కొడుకు అంటే ఇష్టం. తల్లికి చిన్న కొడుకు అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? తల్లి తప్పు కూడా కాదు అది. ఆదికాండం 25వ అధ్యాయంలోకి రండి ఒకసారి. ఆదికాండం 25వ అధ్యాయంలో ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు కడుపులో కవలలు ఉన్నారని తెలియక కడుపులో 2 బిడ్డలకు కూడా దెబ్బలాడుకుంటున్నారట. 22వ వచనం చదివితే, గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఇలాగైతే నేను తట్టుకోలేకపోతుంది. లోపల 2 కూడా దెబ్బలాడుకుంటుంటే నొప్పులు వచ్చేస్తున్నాయి. ఈమె అంటుంది, ప్రభువా, ఎలాగైతే నేను బ్రతకడం వేస్ట్, నేను బ్రతకడం వేస్ట్ అని దేవుడితో అంటుందట. యెహోవా ఆమెతో ఇట్లనెను, అప్పుడు దేవుడు చెప్పాడు, 2 జనములు నీ నీ కడుపులో 2 జనములు ఉన్నాయి, 2 జనపదములు నీ కడుపులో 2 జనపదములు ఉన్నాయి. ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. హల్లెలూయా. ఏదనుంటే దేవుడితో అనాలి, కానీ మనం మనుషులతో అనకూడదు. ఆవిడకి చచ్చిపోవాలనిపించింది, ఎవరితో ఉంది? దేవుడితో. అప్పుడు దేవుడు చెప్పాడు, చచ్చిపోవద్దు, నీ కడుపులో చాలా గొప్ప వాళ్ళు 2 ఉన్నారు. హల్లెలూయా. ప్రపంచంలోనే గొప్ప వాళ్ళు 2 ఉన్నారు నీ కడుపులో. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనకి బయలుపరుస్తాడు. దేవుడు మనకి చూపిస్తాడు, జరగబోయే చెప్తాడు. పెద్దవాడు చిన్నవాడికి వాళ్ళు పుట్టకముందే వాళ్ళ బుద్ధులు ఆయన తెలుసు. వాళ్ళు పుట్టకముందే ఏసావు అనేవాడు అన్ని లైట్గా తీసుకుంటాడని తెలుసు. యాకోబేమో పట్టుదల కలిగిన వాడని తెలుసు. హల్లెలూయా. గొప్పోడు అవ్వాలని యాకోబుకు ఉంది, గొప్పోడు అవ్వాలని లేదు పెద్దగా. అన్ని లైట్గా తీసుకునే స్వభావం యాసావుది. అది దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. యాసావు చేసింది మన కంటికి పెద్ద తప్పుగా కనిపించకపోవచ్చు, యాకోబు చేసిందే తప్పుగా కనిపించవచ్చు, కానీ దేవుడి దృష్టికి ఏసావు చేసింది చాలా చాలా తప్పు అంటాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం చదివితే
అందులో మలాకి ద్వారా దేవుడు చక్కని విషయాలు బయట పెడుతున్నాడు. రెండవ వచనం, మా 3వ లైన్ నుంచి చదువుదాం. మీరు ఏసావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఏసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. హల్లెలూయా. హోషేయ గ్రంథంలో కూడా అంటాడు, నేను ఏసావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని. ఎందుకు దేవుడికి ఏసావు అంటే అంత కోపం? ఎందుకంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో దానికి ఆన్సర్ చెప్తున్నాడు. హెబ్రీ 12:16లో, కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. వీడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఎంత లైట్గా తీసుకుంటాడు చూడండి. ఏసావు అనేవాడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఒక్క పూట కూటి కోసం, హల్లెలూయా, తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏసావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి అంటున్నాడు. హల్లెలూయా. ఆత్మీయ వ్యభిచారి. దేవుడిచ్చే వాటిని అమ్ముకుంటారు కొంతమంది. దేవుడిచ్చే ఆధిక్యతను, దేవుడిచ్చే అభిషేకాన్ని, దేవుడిచ్చే వరాలు, దేవుడిచ్చేటువంటి పిలుపుకు లోబడకుండా పూటకూటి కోసం. ఒకప్పుడు ఒక ఆవిడ ఉండేది సంఘంలో. ఆవిడకి చాలా వరాలు ఉండేవి. మేము సేవకు వచ్చిన కొత్తలో ప్రవచనాలు అవి చెప్తూ ఉండేది నాకు, మా తమ్ముడికి. దేవుడు పిలుచుకుంటున్నాడు కదండి, నాకు ఇష్టం లేదండి, మా ఆయన ఆఫీసర్ అండి, నేను ఇంట్లో ఉండి ప్రార్థనలు చేస్తాను, సంఘంలో ఉంటాను, కానీ దేవుడు పిలుచుకుంటున్నాడండి సేవకి అని చెప్తూ ఉండేది. దేవుడు సేవకు రమ్మంటే ఈవిడికి ఏమిటంట, ఈవిడికి ఒక్క మాటలో చెప్పాలంటే సోమరివైన చెడ్డదాసుడు. దేవుడిచ్చిన తలాంతును గొయ్యి తీసి కప్పెట్టేవాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గొయ్యి తీసి కప్పెట్టేవాడు. వీళ్ళని ఏమంటున్నాడు యేసయ్య? భ్రష్టుడైనను వ్యభిచారి అయినను నేను ఇచ్చిన పిలుపు, నేను నిన్ను గొప్పవాణ్ణి చేయాలనుకుంటున్నా, నేను నిన్ను అనేక మందిని దీవించే స్థాయిలో పెట్టాలనుకుంటే నువ్వేమో నీకు ఇచ్చిన పిలుపు గురించి నువ్వు లైట్గా తీసుకుంటున్నావు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, దానివల్ల నీకు శాపాలు వస్తాయి. ఈ మధ్య మా బంధువు ఒక ఆయన డాక్టర్ చదివాడు, ఆయన చనిపోయాడు. చాలా భక్తిపరుడు. మా చిన్నప్పటి నుంచి ఎంతో భక్తిగా జీవించేవారు వాళ్ళు. మెడిసిన్ చదువుకుంటున్న టైంలో ఎవరికో అనారోగ్యం వచ్చిందంట. అనారోగ్యం వస్తే అక్కడికి వెళ్ళి ఆ క్యాన్సర్ రోగికి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగింది. ఆ 4th స్టేజ్లో అనుకుంటా ఉన్న క్యాన్సర్ తగ్గిపోయింది. చదువుకుంటున్న ఒక విద్యార్థి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏమైంది? అద్భుతం జరిగింది. ఆ రోగి యొక్క కుటుంబాలన్నీ కూడా మారిపోయాయి. అందరూ మారు మనసు పొందేశారు, రక్షణ పొందేశారు. వాళ్ళందరూ హిందూస్. ప్రియదేవుని బిడ్డ, వాళ్ళు ఇంకా ఈయన వెనకాల వచ్చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ. ఈయనేమో చదువుకుంటున్నాడు. వాళ్ళ కోసం ఒక చర్చ్ స్టార్ట్ చేశాడు. కొంతకాలం సేవ చేశాడు, సంఘం పెరుగుతుంది. కానీ ఈయన అనుకోలేదు పాస్టర్ అవ్వాలని. ఈయన ఏమనుకున్నాడు? డాక్టర్ అవ్వాలనుకున్నాడు. నిజంగా జరిగింది మా సొంత కుటుంబంలోనే. ప్రియదేవుని బిడ్డ, కొంతకాలం తర్వాత చర్చి వదిలిపెట్టేసి మళ్ళా నేను చదువుకుని డాక్టర్ అవుతాను, తర్వాత చూద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక కొంతకాలానికి భయంకరమైన క్యాన్సర్ రోగం ఇతనికి వచ్చింది. ఒకప్పుడు ఏ క్యాన్సర్ ఇతను చెయ్యేస్తే తగ్గిపోయిందో, ఇప్పుడు అదే క్యాన్సర్ కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టాకొచ్చింది దీనికి. పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయాక మన క్యాన్సర్ ముదిరిపోయి చనిపోయాడు. పోయిన నెలలోనే జరిగింది. ఎప్పటి నుంచో ఒక 10 సంవత్సరాల నుంచి మంచం మీదే ఉన్నాడు క్యాన్సర్తో. ప్రియదేవుని ఎందుకు చెప్తున్నానంటే, ఏసావులాగా దేవుడిచ్చిన పిలుపుని లైట్గా తీసుకునే వాళ్ళు భ్రష్టులు, వ్యభిచారులు దేవుడి సన్నిధిలో. హల్లెలూయా. కాబట్టి ఏసావును దీవించాలని తండ్రి చూస్తే, ఈ తల్లేమో యాకోబు దీవెన పొందాలని చెప్పి దొంగచాటున తన సొంత మందలో నుంచి ఆ వేట మోసం చేయించి యాకోబు పైన
ఇవన్నీ కూడా ధరింపజేసి గొర్రె చర్మం తొడిగి తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తుంటే తండ్రి నోట నుంచి వచ్చే ఆశీర్వాదం కోసం. ఎంతగా వారు తప్పించిపోయారు, ఎంతగా తప్పించిపోయారు. పోయిన సంవత్సరం 2022లో మా నాన్నగారికి కరోనా వచ్చింది. నేను వాళ్ళకి దూరంగా 100 కిలోమీటర్లు యువతలు ఉంటున్నాను, 110 కిలోమీటర్లు. కానీ ఏ ఆపద వచ్చినా ముందు నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేయగానే నేను వెళ్ళిపోయిన సాయంత్రం నేను ఒక్కడనే వెళ్ళాను. ఆ రాత్రి అంతా కూడా ఆయన అన్నారు, ఆయన హాల్లో పెట్టారు, మిగతా వాళ్ళు పక్క గదిలో ఉన్నారు. అంతా మాస్కులు కొట్టుకునే టైం అది. నేను చెప్పాను, డాడీ హాస్పిటల్కి వెళ్దామంటే వద్దొద్దు, పర్లే పొద్దున్న వరకు బాగా. మధ్యలో కళ్ళు తేలాసేస్తున్నారు, మధ్యలో సీరియస్ అవుతుంది, మళ్ళీ పరిగెట్టుకుని వస్తున్నాం, మళ్ళీ కాసేపటికి పర్లేదులే, తెల్లవారే వరకు 6 గంటలకు వెళ్దాం హాస్పిటల్కి. పొద్దున్నే ఆయనకి వేడివేడిగా కాఫీ ఆయన నోట్లో పోసి స్పూన్లో పట్టించాలి. దేవుని బిడ్డ, ఆయనకి కరోనా ఉంది, నాకేమో వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు. అందరూ వ్యాక్సిన్లు వేసుకున్నారు మా కుటుంబంలో, మేము వేసుకోలే. అప్పటికి ఇంకా వేసుకోలేదు, ఎందుకంటే కొత్త వ్యాక్సిన్లు, మంచి వ్యాక్సిన్ వస్తుందిలే వేసుకుందాంలే అని చెప్పి మేము ఆగాం. అయినా సరే నేను ధైర్యం చేసి ఆయన నా ఒళ్ళోకి పడుకోబెట్టుకుని ఆ తెల్లవారుజాము ఆ వేడివేడి గోరువెచ్చని కాఫీ స్పూన్తో తీసి ఆయన నోట్లో పోసాను. కళ్ళు తేలసేస్తున్నారు, కొన్ని క్షణాల్లో చనిపోతాడేమో అని భయం. అయినా సరే తీసుకుని వెళ్ళి ఆయన్ని హుటాహుటిన 2 కార్లు వేసుకుని మేము వెళ్ళి ఆయన్ని హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ప్రియదేవుని మీద కరోనా వల్ల కాదు ఆయనకి సీరియస్ అయింది. ఆయనకు తెలీదు, షుగర్ డౌన్ అయిపోయింది. షుగర్ డౌన్ అయిపోవడం వల్ల చాలా సీరియస్ అయింది. ఇంతకీ అన్ని టెస్టులు చేయగానే షుగర్ వల్ల వచ్చిందండి సీరియస్నెస్. కాబట్టి 1 గంటలో మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చారు. దేవుని స్తోత్రం. ఆ 4 రోజులు ఆయన హాస్పిటల్లో ఉన్నారు, విజయవాడ సెంటినీ హాస్పిటల్లో. 4 రోజులు కూడా నేను గట్టిగా ఉపవాసం చేసి, దేవా నా తండ్రిని బతికించిన ఆయనని ప్రార్థన చేయడానికి ప్రభు కృప చెప్పు. దేవుని స్తోత్రం. ఎందుకంటే తల్లిదండ్రులు దీవెనలు మనకు కావాలి, తల్లిదండ్రులు మనం సంతోషపరచాలి. చివరిగా 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ అనుకుంటాను, నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ తండ్రి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, ఎందుకంటే నీ ఆయుష్ తండ్రిలోంచి వచ్చింది, తల్లిలోంచి వచ్చింది, కాబట్టి వాళ్ళని సన్మానించు, అనగా గౌరవించు. హల్లెలూయా. ఇక్కడ యోసేపు తన తండ్రి అయిన యాకోబుని గౌరవిస్తున్నాడు. చెప్పాలంటే వాళ్ళ తండ్రి గారి గోల్డెన్ టైం అంతా అయిపోయింది, ఎందుకు పనికిరాని స్టేజ్కి వెళ్ళిపోయాడు. అయినా సరే సన్మానించాలి. దేవుని స్తోత్రం. ఒక ముసలాయన వాళ్ళ ఇంటి బయట కూర్చున్నాడంట. వాళ్ళ ఇంటి బయట కూర్చుంటే కొడుకు కూడా వచ్చి పక్కన కూర్చున్నాడు. పక్కనే ఒక చిలక సౌండ్ చేస్తుందట. నాయనా అదేంట్రా అన్నాడు. డాడీ అది చిలక. మళ్ళా కాసేపు అన్నాక, నాయనా అదేంటి సౌండ్ అన్నాడు. డాడీ అది చిలక డాడీ అన్నాడు. మళ్ళా కాసేపు ఉన్నాక ఈ ముసలాయన చాదస్తాం కదా, అదేంట్రా నాయన సౌండ్ అని. చిలకని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, చాదస్తంతో చంపేస్తున్నావు. ఆ తర్వాత తండ్రి లోపలికి వెళ్ళి డైరీ తీసుకొచ్చాడంట. డైరీ తీసుకొచ్చి, సరిగ్గా 20 ఏళ్ల క్రితం నువ్వు ఇదే ప్రశ్న నన్ను 10 సార్లు అడిగావు. 10 సార్లు డాడీ ఇదేంటి అంటే చిలక నాయన అని చెప్పాను. 10 సార్లు కూడా నేను విసుక్కోకుండా సమాధానం చెప్పాను. హల్లెలూయా. విసుక్కోకుండా నేను సమాధానం చెప్పాను. కానీ నేను ఇప్పుడు నిన్ను 2-3 సార్లు అడిగితేనే నువ్వు విసిగేసుకుంటున్నావు. తల్లిదండ్రులు తలకానొప్పి అయిపోతున్నారు, భారం అయిపోతున్నారు కొంతమంది పిల్లలకి. వాళ్ళు సంపాదించినవన్నీ కావాలి కానీ వాళ్ళు వద్దు. ఎంత త్వరగా బకెట్ తన్నేస్తారా. ఎరా మీ బాబురావు గారు ఉన్నాడా, బకెట్ తన్నేసి అన్నాడు. బాబురావు అంటే మళ్ళీ తండ్రి ముద్దు పేరు, మనం కాదు, లోకస్తులు అలా మాట్లాడుకుంటూ ఉంటారు.
దేవుని బిడ్డలు అలాగా మాట్లాడకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, పిల్లారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ప్రభువునందు నీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. హల్లెలూయా, హల్లెలూయా. నీ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు అయితేనే కాదు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు అని గొప్పలు చెప్పడం కాదు, ఎందుకు పనికిరాని ముసలోడైనా సరే. హల్లెలూయా. మా నాన్నగారు పెద్ద గొప్ప పారిశ్రామికవేత్త, పెద్ద డాక్టర్ కాబట్టి మేము ఆయన గౌరవిస్తాం, ఆయన ఫోటోలు పెడతాం. హల్లెలూయా. అదంతా లోకం దృష్టికి. కానీ దేవుడి దృష్టికి నీ తల్లిదండ్రులు ఎంత అల్పులైనా సరే, కూలి పని చేసుకునే వాళ్ళైనా సరే, వాళ్ళని నువ్వు గౌరవించాలి, ఘనపరచాలి, వాళ్ళకు లోబడి ఉండాలి. వారి చివరి ఆశీర్వాదాలు నువ్వు తీసుకోవాలి. దేవుడి మాటలు మీ వినికిల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీ తండ్రిని సన్మానిస్తున్నావా? తల్లిదండ్రులను గౌరవిస్తున్నామా? మనం దేవుని వాక్యానికి లోబడుతున్నామా? దేవుని వాక్యానికి విధేయులంగా మనం ఉంటున్నామా? పరమ తండ్రి అయిన దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా? యేసు ప్రభు తన తల్లిదండ్రులకు విధేయుడిగా జీవించాడని లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో ఆ ముందు వచనం రాయబడి ఉంది. లూకా 2:52లో ఆయన తల్లిదండ్రులకు విధేయుడిగా జీవించాడు. ప్రియ తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపొద్దని కూడా హెచ్చరిక రాయబడి ఉంది. డోంట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్. ఫాదర్స్ డు నాట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకు కోపము పుట్టించొద్దు. తండ్రులు కూడా యథార్థవంతులుగా జీవించాలి, నీతిమంతులుగా జీవించాలి. తండ్రులు చేసిన పాపాలు పిల్లల మీదకి వస్తాయని భయపెడుతున్నాడు ఆయన. తల్లులు చేసిన పాపాలు పిల్లల మీదకి వస్తాయని భయపడుతున్నాడు. కాబట్టి తల్లిదండ్రులకు కూడా అతిశయించకూడదు, గర్వించకూడదు. దేవునికి మొదటి స్థానం ఇచ్చే వారిగా ఉండాలి. 2 చేతుల పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఇచ్చిన మంచి తల్లిదండ్రులు బట్టి, ఇచ్చిన రక్షణ బట్టి, మారు మనసు బట్టి, వారి ద్వారా ఇచ్చిన ఆయుష్ను బట్టి, వారి ద్వారా వచ్చిన ఆరోగ్యాలు బట్టి ఈ రోజున మనం ఎంత స్థితికి వచ్చామంటే అది మన తండ్రి కష్టార్జితం, మన పరమ తండ్రి యొక్క కృప, మన శారీరక తండ్రి యొక్క కష్టం. మన పితరులు, మన తాతలను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, ఏ మనిషి ద్వారా నీవు ఈ స్థితికి వచ్చావో నువ్వు మర్చిపోవద్దు. ఏ మనిషి సహాయం లేకుండా నేను గొప్పవాడిని అయిపోయినన్నావంటే సాతాను నీకు చెప్తున్న అబద్ధం. అది సాతాను నీకు చెప్పే అబద్ధం ఏంటంటే నీకెవడు సహాయం చేయలేదు, నీకు నువ్వే గొప్పోడు అయ్యావు, నీకు నువ్వే కష్టపడ్డావు అని సాతాను నీకు అబద్ధం చెప్తాడు. ఎవరు మనల్ని ఆదరించారు, ఎవరు మనల్ని బలపరిచారు? ఈ రోజున మనం నిలదొక్కున్నామంటే మన వెనక ఎవరున్నారు? ఎవరు కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మన తండ్రిని సరిగ్గా మనం చూడలేదేమో, ఈ రోజు నుంచి మనం ప్రేమగా ఉందాం, క్షమాపణ కోరుదాం. దేవుని దీవెనలో ఏది పోగొట్టుకోవద్దు మనం. వాళ్ళు కొంతకాలం ఉంటారు, వెళ్ళిపోతారు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి వాళ్ళతో ఎక్కువ సమయం గడపాలి మనం. కొంతకాలం ఉండి వెళ్ళిపోయే వాళ్ళు మన తల్లిదండ్రులు. వ్యర్థమైన వాళ్ళతో సమయం గడుపుతున్నామేమో. ఫ్రెండ్స్తో గడుపుతున్నామా? టీవీతో గడుపుతున్నామా? వాట్సాప్తో గడుపుతున్నామా? నీ తండ్రితో గడుపు సమయం. ముసలి వయసులో ఉన్న నీ తల్లితో గడుపు సమయం. ముసలి వయసులో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ నీ దగ్గర ఉంటే వాళ్ళు నీకు ఒక మందసం ఉన్నట్టే, నీ ఇంట్లో ఆశీర్వాదం ఉన్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి ఆజ్ఞలను పాటిద్దాం. నిత్యుడగు తండ్రి అయిన యేసయ్య ఆజ్ఞలు పాటిద్దాం.
పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మీరు ఇచ్చిన వాక్యము మంచి నేల పడిన విత్తనం వలె 30 60 100 నీ బిడ్డలందరి హృదయాల్లో ఫలింపచేయమని, మారు మనసు తగిన ఫలములు మేము ఫలించే వారముగా దేవా, ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా మా తండ్రులను నిజంగా సన్మానించేవారుగా దేవా, కేవలము వారి ఫోటోలు పెట్టుకోవడం కాదు దేవా, కేవలం వారికి ఈ ఒక్కరోజునే దగ్గరగా అవ్వటం కాదు, కానీ ఈ రోజు నుంచి మరింత దగ్గరగా వారి చివరి రోజు వరకు మేము గడపడానికి మాకు కృపను చూపమని, పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని, ప్రతి కుటుంబంలో ఎవరో నీ ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా, తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఎవరు పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను సన్మానించడానికి కృప చూపండి. ఇదే సమయంలో మారు మనసు లేని తల్లిదండ్రులు ఎవరికైనా ఉన్నట్లయితే వారికి కూడా మారు మనసు దయచేయండి. శిలువ దర్శనము దయచేసి నరకం నుండి ప్రతి కుటుంబాన్ని తప్పించమని, నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని మీ పాదముల చెంత చేరి ప్రార్థన చేయించిన మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను, ప్రార్థించినను, ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను, ప్రార్థించినను. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను, గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను, గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రేమ